ప్రేక్షకులందరికీ నమస్కారం. గురుగారు నమస్కారం. మేడం నమస్తే అండి. మీ అందరికీ తెలుసు మాది గావ్ కేక ఛానల్. కాకపోతే విధి వైపరీత్యం వల్ల కథల్లో నాకు కాస్త కోపం ఎక్కువ. ప్రతిదానికి బీపీ వస్తుంది. ప్రపంచంలో ఉన్న డాక్టర్లు అందరి దగ్గర కూడా నేను ట్రీట్మెంట్ తీసుకోవడం జరిగింది. దురదృష్టవశాత్తు డాక్టర్లు అందరూ ఓడిపోయారు. అంటే నాకు తగ్గలేదన్నమాట. ఈ మధ్య నాకు మంచి అవకాశం ఒకటి దొరికింది. నా ప్లేస్ లో మా CEO గారు ఒక సరికొత్త బ్యూటిఫుల్ న్యూస్ రీడర్ ని అపాయింట్ చేశారు. సో ఇక మీద నాకు బీపీ రాదు. అంత కూల్. ఈ రోజు మీ అందరికీ కూడా మా సరికొత్త బ్యూటిఫుల్ న్యూస్ రీడర్ ని ఎలా కాదు చూపించు. కూల్ సార్ కూల్. సరికొత్త న్యూస్ రీడర్ ని బ్యూటిఫుల్ రీడర్ ని ఇప్పుడు మీకు పరిచయం చేయబోతున్నాను. అమ్మా కోకిల ప్లీజ్ వెల్కమ్. అమ్మా కోకిల ప్లీజ్ వెల్కమ్. ఈ రోజు నువ్వు కొత్తగా డ్యూటీలో జాయిన్ అయ్యి చక్కగా బాధ్యతల్ని నువ్వు నిర్వర్తించబోతున్నావు. ముందుగా మరి వార్తలతో స్టార్ట్ చేద్దామమ్మా. ఓకే రెడీ బాబు. బాబు లిప్స్టిక్ పెట్టరా. ఇంకా ఆపుతారా? వరదల్లో బౌండరీ కప్పులు వచ్చి అరుస్తున్నట్టుగా ఉంది. అది అసహ్యంగానే వెళ్ళే అవతలకి. వార్తలు మొదలు పెడదామా? ముందుగా ఇగో గావ్ కేక ఛానల్ చూడు, అక్కడ రాసింది. ప్రేక్షకులకి నమస్కారం పెట్టి వార్తలు ముఖ్యాంశాలు చదివేయాలి. ప్రేక్షకులకి నమస్కారం. వార్తల్లో ముష్టాంశాలు. ముఖ్యాంశాలు అనకూడదమ్మా, తప్పు. ముఖ్యాంశాలు అనాలి. అదే ముష్టాంశాలు. అనకాపల్లిలో సులభ కాంప్లెక్స్ ఓపెన్ కి మంత్రి గారు కోసారు రెబ్బన. నిజంగా నువ్వు ట్రైనింగ్ తీసుకున్నావా? నువ్వు ఎక్కడైనా సరే రికమెండేషన్ చేశారు. CEO గారు రికమెండ్ చేశారా? సరేలే, తర్వాత వార్తలు చదువు. అంటే చెత్తని రుతుపానాలు. రుతుపానాలు తిర్రమంటూ వచ్చేస్తున్నాయా? తుర్రుమంటూ రావడానికి కదా ఆటో అనుకున్నావా, చిల్లపిల్లలు ఆడుకునే బొమ్మలు అనుకున్నావా? చురుకుగా వస్తున్న ఋతుపవనాలు అని చెప్పాలి. ఇండస్ట్రీకి కొత్తగా పరిచయం చేస్తున్న బొంబాయి గుంట. ఏం చెప్తున్నావు? బొంబాయి గుంట ఏంటి? మీదకి వచ్చింది నేనా నువ్వా? కొత్త హీరోయిన్ అని చెప్పాలి. కొత్త గుంట కాదా మరి? చెప్పు తర్వాత. ఇండియాకి ఇంగ్లాండ్ కి మ్యాచ్ పెట్టారు. వర్షం వచ్చి మధ్యలో రద్దు అయిపోయింది. పిచ్ మొత్తం తడిసిపోయింది. డబ్బులు అంతా బొక్కే. అలా చెప్పకూడదు. ఇండియాకి ఇంగ్లాండ్ కి మ్యాచ్ ఏంటి? వర్షం వచ్చి మొత్తం బురదేంటి? డబ్బులు ఇదిగో ఒళ్ళు దగ్గర పెట్టుకుని చదువమ్మ. మరి డబ్బులు బొక్క కాదేటి? తర్వాత వార్తలు చదువు. తొట్టిలో తప్పిన పేను ప్రమాదం. ఏంటి? తొట్టిలో తప్పిన పేను ప్రమాదం కాదే, తొట్టిలో తప్పిన పెను ప్రమాదం. చూడు ఎంత అందంగా. నీళ్ళు చల్లు. చదువు. కాంతారా దొడ్లో గేదె నింది. జున్పాలకి ఎవరైనా కాలితే వెళ్ళిపోండి. కాంతారా ఎక్కడి నుంచి వచ్చాడు? వాళ్ళ దొడ్లో గేదె ఉండవేంటి? మా ఇంటి పక్కన ఉంటాడు. ఇలాంటి మీ ఈదులో చెప్పుకోవాలి, న్యూస్ లో చదవకూడదు ఇలాంటిది. అది చెప్పమన్నది నిన్నాను కానీ ఏటి ఏళ్ళు చూపెట్టినావేటి? పరిపాలనలో అశ్రద్ధ రోజు రోజుకి పెరిగిపోతున్నా నియమ నిబంధనలు. ఎందుకు శిక్షుకుంటున్నావా? ఆవిడ వంటల ప్రోగ్రామ్ చేయించండి సార్. నువ్వు నాకు చెప్తావు. ప్రతి వాడు నాకు చెప్పేవాడే. నేను చేసుకొచ్చాను కదా, ఎన్ని ప్రోగ్రాంలు చేశాను. చక్కగా అమ్మాయి కదా, వంటల ప్రోగ్రాం బాగానే తెలిసి ఉంటాయి. మెల్లగా అమ్మా, చెవులు బయలుపోయేలా ఉన్నాయి. నువ్వు ఇలా గట్టిగా మాట్లాడితే ఇళ్లలో ఉన్న టీవీలన్నీ పేలిపోతాయి. వంటల ప్రోగ్రామ్ లో నీకు ఏం వంటలు వచ్చు? కోడి పకోడి ఎలా తయారు చేసుకుంటారు అనేది మా యాంకర్ గండు కోకిల కరెక్ట్ పేరు మేడం. అక్కడ పెంట కొప్పల మీద కోడి తిరుగుతూ ఉంటది కదా, దాన్ని ఒట్టించుకోవాలి. పేక ఒట్టించుకొని పరా మన బొచ్చు అంతా పీకేయాలి. పీకేసి మన కోసేయాలి. కాలు రెండు కోసేసి అంత మసాలా ముద్దొట్టుకొని కింద పైన పూసేయాలి. కింద మీద మసాలా రాయడం ఏంటే? కోసుకున్న ముక్కలకి మసాలా రాయాలని చెప్పాలి. కొట్టు, నీళ్లు కొట్టు. ఇప్పుడు గతంలో దొంగ కోళ్లు పట్టుకునేదాన్ని ఉంది. కూర్చో.
తర్వాత ఇంకో కూర ఏమైనా ఇంకొక ఐటెం చెప్పు. చేపల పులుసు వచ్చు. దేవుడా మృదువుగా నువ్వు చెప్తుంటేనే తిన్నట్టుండాలి. చెప్పు. ఇంటి వెనకాతలు మంచి మురికాలు వెతుక్కొని గ్యాస్ వేసి చేపలు పట్టియాలి. మీరు ఎంతసేపు పెంట కుప్పల మీద మురికాయలు తెచ్చి వండుకోవడం తప్ప మార్కెట్లకు వెళ్ళరా మీరు? మరి చేపలు మురికాయలో తిరగవా? అలా చేపను పట్టుకొని పెద్ద దెబ్బ చూసుకొని ఏంటి రాయిలు ఉంటాయి, రాయి మీద పాముతారని చెప్పు. అదే మట్టి దెబ్బ ఎత్తుకొని పులుసు అంతా రుద్దిశాక మొక్కలు కోసేయాలి. మళ్ళీ దీనికి కూడా అంత అల్లం మొద్దొట్టుకొని మొత్తం పూసేయాలి. ఏది మొత్తం పూసేయాలి? కోసుకున్న ముక్కలకి ఆ కారాన్ని చక్కగా అప్లై చెయ్యాలి. నాన్ వెజిటేరియన్ వదిలేసే చక్కగా వెజిటేరియన్ అలా తోటలోకి వెళ్ళి అలా తుంచుకుని వచ్చి కడుక్కుని వంట చేయాలి అని చెప్పు. మంచి దొడ్డ ఒకటి ఎత్తుకొని అక్కడ గోంగూర మొక్క కనబడితే పసక్క పీకియాలి. ఆకులన్నీ ఎలా పరాపరా పీకేసి అన్ని పరాపరా పీక్కుని చేస్తావు. మామూలుగా ఏం చేయడం రాదా నీకు? దీన్ని వెనక్కి తీసుకెళ్ళి ఇలాంటి ఏం అక్కర్లేదు గాని అన్నట్టు జాతకాల ప్రోగ్రాం చెప్పడానికి గురువు గారు వస్తారే పిలిపిలు ఆయనతో జ్యోతిషులకు నమస్కారం. కొత్త అమ్మాయి ఈ రోజే జాయిన్ అయింది. మీరేం కంగారు పడద్దు. చూడమ్మా ఏమన్నా అడిగే ఉంటే అడుగు. ఈ పొట్టాడు ఇక్కడ ఎంతకాలం పనిచేస్తాడు? గురువు గారు మీరేం కంగారు పడకండి, అర్థమైపోతుంది. రేపటికల్లా వర్క్ అంతా తెలిసిపోతుంది. మీకు ఎంత ఇస్తారు? నీ రాశి ఏమిటమ్మా? ఎరకపేత రాశి. ఏం మాట్లాడుతున్నావే నువ్వు? ఏం ఎరకపేత రాశి అంటే కర్కాటకం అంటారు దాన్ని. చూసి చెప్పాను. చూసి చెప్పకపోతే కింద రాసి ఉంటుంది, అది చదివి చెప్పొచ్చుగా. నువ్వు చదువుకోవచ్చుగా. చెప్తాను. వదలరా. సరేనండి, ఇలా వద్దు గాని ఫోన్ కాలర్స్ చూసుకుందాం. ఎవరు మాట్లాడేది? అయ్య బాబాయ్ రాంగ్ నెంబర్ అండి, సారీ. రాంగ్ నెంబర్ కాదు సార్. జాతకాల కార్యక్రమంలో గురువు గారితో మాట్లాడడానికి ఫోన్ చేశారు కదా? అవునండి. గురువు గారు పక్కనే ఉన్నారు. గురువు గారు మాట్లాడండి. కాదండి, ముందు గేదెత్తిందేటండి ఫోను. చూసావా నీ టాలెంట్ ఎలా ఏడిసిందో? గేది కాదండి, ఇక్కడ కొత్త యాంకర్ జాయిన్ చేసాం. మీరు అడగండి గురువు గారు. గురువు గారు నమస్కారం అండి. నమస్కారం అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను చోడవరం నుంచి చేస్తున్నానండి. చాడవరం నుంచా? ఎక్కడంటా చాడవరంలో? గాంధీనగర్ అండి. నువ్వే కదరా సుబ్బారావు. నువ్వు చిన్నప్పుడు శివుడు ముక్కు సిరి పెన్ సెట్టి వేసుకొని తిరిగేవాడు. వాడు ఎలా ఉంటే నీకెందుకే? వాడి గ్లామర్ రహస్యాలు ఇక్కడ అవసరమా? శివుడు ముక్కు సిరిగిన ప్యాంటు. ఆ జాతకం మొత్తం నాకు తెలుసు. శివుడు కాచుకుంటూ రోడ్డు అంత తిరిగి. కూర్చో. తర్వాత ఫోన్ చూడండి. హలో సార్, నమస్కారం సార్. నమస్కారం అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను కొత్తపేట మండలం మూడేకూరు నుంచి మాట్లాడుతున్నా అండి. ఎక్కడ మోడకురు? రామాలయం పక్కనండి. రామాలయం పక్కన. అది మా అత్తగారు. కొట్టకో, ముట్టుకోకు, చేతులు విరిచేస్తాను. మా అత్తగారు. అని అత్తగారు ఊరైతే నన్నేం చేయమంటావు? అసలు ఎందుకంటే నన్ను ఎందుకు పిలిపించే? అందరితో ఆవిడ మాట్లాడుతుంటే నేను ఎందుకండి ఇక్కడ? లేదండి, గ్యాప్ లో రండి. అడ్వర్టైజ్మెంట్ వేసుకుంటావు. రే మీరు కూర్చొని చెప్తాను. ఆ అడ్వర్టైజ్మెంట్ సీడీలు ఎక్కడ ఉన్నాయరా? తీయండి. సీడీ ఎక్కడుందిరా? వెతకండి. కంగారు పడకు, ఆ అడ్వర్టైజ్మెంట్ నేను చేసేస్తాను. అడ్వర్టైజ్మెంట్ నువ్వు చేస్తావా? తప్పమ్మా, అలా చేయకూడదు. చూడు, మంగ తయారు టిఫినీ సెంటర్, 7 తెల్లటి ఇడ్లీలు, అంత బాగుండవు. బుస్సునత్తే నూనెలో పస్సుని పొంగుద్ది. ఏంటమ్మా దిక్కుమాలిన అడ్వర్టైజ్మెంట్లు? మా సంత చివర ఉంటుంది ఇది మంగ తయారు టిఫినీ సెంటర్. మీ టిఫినీ సెంటర్ సంత చివరన్నా చెప్పకూడదు ఇక్కడ. మంగ నాకు కోజ్ పెండు. గురుగారు నెక్స్ట్ టైం వేరే కార్యక్రమానికి కుదురుగాను. మీరు నేను ఒకటి చెప్తాను, క్షేమంగా ఉంటుంది, చెప్పేది వినండి. వాస్తు ప్రకారం జాతక రీత్యా కావుకేక తీసేసి చౌకేక టీవీ ఛానల్ అని పెట్టండి, సరిపోతుంది. ఈ రోజు నుంచి ఈ జాబ్ నేను మానేస్తున్నాను. అయ్యో, అది కాదు కానీ వచ్చే సంవత్సరం నాకు బెస్ట్ న్యూస్ రిపోర్టర్ అవార్డు వస్తుందా? హలో సిఏ బాబా, ఈయన పీకేసి ఏం చేస్తా నాకు తెలీదు. తీసుకో. హలో, అది చెప్తానండి.
సరే సార్ ఏంటి మిమ్మల్ని తీసి ఇవి పెట్టారంట. నువ్వేమి చేశావు నేరం, నిన్నెక్కడంటింది పాపం చినబోకుమా. ముందుగా జడ్జి మహాశైలికి నమస్కారాలు, ప్రేక్షక మహాశైలికి నమస్కారాలు, అందరికీ దసరా శుభాకాంక్షలు కూడాను. అన్నట్టు నా పేరు చెప్పడం మర్చిపోయాను. నా పేరు తునుక్ 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 తారారా తారారా. అదే గురువు గారు పేరెంత పెద్దగా ఉంది. పెద్ద అయ్యాక పెద్ద పేరు తెచ్చుకుంటాను లేదని చిన్నప్పుడే మా పెద్దవాళ్ళు ఆ పేరు పెట్టేశారు. ఓహో, చాలా పెద్ద పేరు పెట్టారా? ఏది ఒక్కసారి నూరారా నా పేరుని మీరు అందరూ పిలవండి. సంతోషం. ఇవాళ దసరా పండగ, మీరు గమనించారో లేదో, దసరా పేరులోనే సరదా కూడా ఉంది. ప్రవచనాలు చెప్పాలని చెప్పి నన్ను పిలిచారు. ప్రవచనం అంటే గొప్ప మాటలు, గొప్ప గొప్ప వాళ్ళు ప్రవచనాల గురించి చెప్తారు. నా బోటు వాడి చెప్పే ప్రవచనాలు ఎలా అవుతాయి? ఉట్టి వచనాలే అవుతాయి. అందుకని ఈ రోజు వచనాలు చెప్పడానికే నేను వచ్చాను. అది మీ సింప్లిసిటీ అండి. యువకుల నరాల్లో రక్తాన్ని పరిగెత్తించడానికి 4 సినిమాల గురించి 4 మొక్కలు చెప్దామని ఇక్కడికి వచ్చాను నేను. చెప్పండి గురుగారు. ఏ సినిమా గురించి చెప్తున్నారు గురువు గారు? రంగా రంగా రంగస్థలాన ఈ సినిమాలో చిట్టిబాబు అని ఒక పాత్ర ఉంటుంది. పేరు చిట్టిబాబే గాని చాలా గట్టి బాబు, ఎంతో డెప్త్ ఉంది. ఏ విషయం చేసినా చాలా డెప్త్ ఉంటుంది. అవునా గురుగారు? ఎంత బాగా చెప్పాడు అనుకున్నారు? ఏం చెప్పారు గురుగారు? ఏరు జనగా కోసం మట్టి నీ దవ్వితే ఏకంగా తగిలిన లంకే బిందేలాగా ఎంత చక్కగున్నావే లక్ష్మి, ఎంత చక్కగున్నావే. చింత చెట్టు ఎక్కి సిగురు కొయ్యబోతే చేతికి అందిన సొంత మామలాగా ఎంత చక్కగున్నావే లక్ష్మి, ఎంత చక్కగున్నావే. చూసారా ఈ పాటలో ఎంత డెప్త్ ఉంది అనుకున్నారు? యువతలందరినీ కూడా రే తిని అలా పడుకుంటే ఏమీ రాదు, ఏదో ఒకటి పని చేయండి, ఫలితం ఉంటుంది. ఇక్కడ చిట్టిబాబు ఏం చేశాడు? వేరుశనగ కోసం మట్టిని తవ్వెట్ట, లంకి బిన్ తగిలింది. చెట్టు ఎక్కి చిగురు కొయ్యిపోయేట చందమామ తగిలింది. తెలుసుకోవాలి ఈ విషయంలో. ముఖ్యంగా ఆ కుర్రాడు ఎవరు మ్యూజిక్ చేశాడు? దేవిశ్రీ ప్రసాద్. ఎంత బాగా చేశాడరా పాటలు. ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా, ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా, ఆ గట్టునేమో చేసాడు దార ఉంది తన్నాన తన్ననన్ని తన్నాన తన్ననంది, ఈ గట్టునేమో మజ్జిగ ప్యాకెట్ ఉంది, ఆ గట్టునుంటావా నాగన్న ఈ గట్టుకొస్తావా. దీన్ని బట్టి మీకు ఏమర్థం అవ్వాలి? డ్రింకులన్నిటిలో కల్లా మజ్జిగ చాలా బెస్ట్ డ్రింక్ అట. పూర్వకాలంలో ఎవరైనా అతిథులు మన ఇంటికి వస్తేనట చక్కగా ఒక చెంబుడు మజ్జిగ ఇచ్చేవాళ్ళం. కానీ ఈ రోజు బాబా ఏం తీసుకుంటావు, విత్ సోడా వితౌట్ సోడావా. ఇంకో విషయం కూడా చెప్పాలరా మీకు ఇక్కడ. ఏంటంటే దర్శకులు ఎవరు? సుకుమారు. ఎంత సుకుమారంగా ఉందండి ఆ పేరు. నా ఒక్కడికి సుకుమారు అని పేరు పెట్టేసుకుంటే కాదు, ఏ పేరు పెట్టినా అందంగా సుకుమారంగా ఉండాలని తలిచాడో ఏమిటో. సినిమాకి రంగస్థలం అని పెట్టాడా. కలెక్షన్ విషయంలో ఏనుగు కుంభస్థలాన్ని కొట్టేశాడు. 2 ఇళ్ల స్థలాలు కూడా కొనేసేట. ఇంకా ముఖ్యమైన విషయం ఉంది. ఈ సినిమాలోని జిగేల్ రాణిని ఏంట్రా హుషారు, సమాజానికి ఎంత సేవ చేసింది అనుకున్నారు? సమన్యాయాన్ని పాటించింది. స్వార్థం లేదు, ఎవరేం అడిగినా ఇచ్చేసింది. అవును, ఎలా అనుకున్నారు? ముద్దేమో మనసభకి పెట్టేస్తానే, కన్నేమో కరణానికి కొట్టేస్తానే, ఒకసారి మాటేస్తాగా జిగేలు రానే, పకబురి ప్రెసిడెంట్ కి రాసిచ్చానే, మా బట్టేలా ఇంటి కొత్త జిగేలు రానే, అయ్యతోటి పోటీ నీకు వద్దంటానే. జిగేలు రాని సమన్యాయాన్ని ఎంత చక్కగా పాటించిందర్రా. ఎలా గురువు గారు? ఎవరేం అడిగినా ఇచ్చేసేది. అడిగారు కుర్రాళ్ళు, మనసుకి ఇచ్చేసానని చెప్పింది. కన్ను కొట్టమన్నారు, కరణానికి కొట్టేసానని చెప్పింది. ఇక్కడ ఇంకో విషయాన్ని గమనించాలి. మాపటికి ఇంటికి వస్తావంటే ఏముంది, మీ అయ్యతో నీకు పోటీ వద్దంటే ఇక్కడ ఏం గమనించాలి? పెద్దవాళ్ళని గౌరవించండి. ఎంత సేవ చేసింది అనుకున్నారు జిగేల్ రాణి. మహానుభావురాలు, గుర్తించలేకపోయాం ఇంతకాలం.
ఏమంటారండి బాబు గారు? ఎంత సేవ చేయకపోతే అమ్మాయిలందరూ రాణులు అయిపోతారా? అందుకే ఈ అమ్మాయి రాణి అయ్యింది, మామూలు రాణి కాదు. నెక్స్ట్ ఐటమ్ ఏంటి గురువు గారు? నెక్స్ట్ మీకు గీత గోవిందం అనే సినిమా గురించి చెప్పబోతున్నాను. గురువు గారు అసలు గీత గోవిందం అని పేరు ఎందుకు వచ్చింది? గీత అనే అమ్మాయిని గోవింద్ అనే అబ్బాయి గోకాడు, అదే గీత గోవిందం అయ్యింది. సినిమా గురించి ఏమైనా చెప్పండి గురువు ఈ గారు. సినిమాలో కూడా ఎంత విషయం ఉందనుకున్నారు? మామూలుగా కాలేజీకి వెళ్లే పిల్లలు అన్నాక అమ్మాయిని అబ్బాయి ప్రేమిస్తాడు. ఈ సినిమాలో కూడా అమ్మాయిని ఒక అబ్బాయి ప్రేమించాడు, అమిత్ అనే అబ్బాయి. గురువు గారు అర్జున్ రెడ్డిలోకి వెళ్ళారు. గీత గోవిందంకి రండి. అక్కడికి వెళ్ళిపోయానా? సరే, ఈ సినిమాలో మన గోవిందం గీతని ముందు గోకాడు, తర్వాత అద్దం బద్దలు కొట్టుకుని బయటికి దూకేశాడు. మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలరా మీకు. ఈ సినిమాలో అబ్బాయి తాలూకా తండ్రి పాత్ర ఉంది, చూశారు? చంపేస్తున్నా. తండ్రి అనే పదానికి తార్కాణం, తండ్రి అనే పదానికి తాత్పర్యం అంత చక్కగా పిల్లల్ని ఎలా పెంచాలి, పిల్లలు ఏమి చెయ్యాలి, ఏమి చేయకూడదు, అది ఎంత చక్కగా చెప్పడం వల్ల మన గోవిందం అవన్నీ నేర్చేసుకుని తూచా తప్పకుండా తండ్రి మాట జబదాటకుండా ఆ అమ్మాయి పాపం ఎంత టార్చర్ పెట్టేస్తున్నా సరే మేడం 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 అంటూ వెంటపడ్డాడు. ఆఖరికి ఆ అమ్మాయి మనసు ఇచ్చేసి ఓ శుభముహూర్తాన్ని ఐ లవ్ యూ చెప్పేసింది. దాంతో మన అబ్బాయి వేసుకున్నాడు, ఇంకేం కావాలి చాలే ఇది చాలే అనుకున్నాడు. పెళ్లి అయ్యాక ఏం కావాలో చెప్తాను మడతేసి. ఈ విధంగా గీత గోవిందం గురించి ఇంకా చెప్పాలంటే చాలే ఇది చాలే ఎలా వేళాకోళంగా ఉందా? అది కాదు గురువు గారు, సినిమాలో పాటను పాడాం. ఓహో, బాగుందని పాడారు. నాకు అగైనెస్ట్ గా కాదు గురువు గారు. సరే, గీత గోవిందం అయిపోయింది. ఇంకా తర్వాత మీకు ఇంకొక గొప్ప సినిమా గురించి చెప్పబోతుంది. ఏమిటి గురువు గారు అది? ప్రశాంతంగా ఉన్న ఓ చెరువులోకి దబ్బేలుమని ఓ బండరాయి వచ్చి పడినట్టు ఒక సినిమా వచ్చింది. ఏది గురువు గారు? అర్జున్ రెడ్డి. ఆ సినిమా వచ్చిందో లేదో యువతంతా అల్లల్లల్లల్లల్లల్లల్లాడిపోయింది. అర్జున్ రెడ్డిలో ఎంత డెప్త్ ఉందనుకున్నారు? కాలేజీ అమ్మాయిలు అన్నాక ఎవడో ఒక అబ్బాయి ప్రేమిస్తాడు, మరి ఆ అమ్మాయిని ఆల్రెడీ ఇంకొకటి ప్రేమిస్తున్నాడు. వాడే మన అర్జున్ రెడ్డి. వాడు ఊరుకుంటాడా? ఊరుకోడుగా. దగ్గరికి వెళ్ళాడు. రేపు ఏదన్నా అయితే అంటే మనం చచ్చిపోతే మన కోసం ఒక మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ ఉండాలిరా, నా లైఫ్ లో ఆ పిల్లే మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ రా అని చెప్పాడు. మాట వచ్చింది, పెరిగింది. సర్లే అని చెప్పి అమిత్ అనే పిల్లవాడు వెళ్ళిపోతుంటే అర్జున్ రెడ్డి ఊడుకుంటాడా? ఒరే అమిత్ అని పిలిచాడు. అని చూశాడు. అప్పుడు ఇతను అని చూపెట్టాడు. ఎంతో గొప్పవాడైనా సరే ఆఖరికి మట్టిలో కలిసిపోవలసిందే. రాగలేదు. అతను వెళ్ళిపోతుంటే ఏం మాట్లాడుతున్నాడా మాధవపూర్ అన్నాడు. అప్పుడు అతనే ఉన్నాడు, నేనేటాన్ని కొండాపూర్. అర్జున్ రెడ్డిని చూసి చాలా నేర్చుకోవచ్చు అన్నమాట. ఏదో మీ అభిమానం అంతా కూడా జిగేల్ రాణి గురించి కొద్దిగా చెప్పండి గురువు గారు. నీ గ్యాస్ అంతా జిగేల్ రాణుల మీదే ఉంది. చెప్పండి గురువు గారు. జిగేల్ రాణులు ఇప్పుడే లేరు, ఎప్పటి నుంచో ఉన్నారు. వాళ్ళందరూ కూడా రకరకాలుగా సమాజ సేవ చేస్తూ వస్తున్నారు. ఎలా గురువు గారు? ఆ రోజుల్లో ఒక జిగేల్ రాణి ఉంది, ఖైదీ నెంబర్ 786 లో చెప్పి సమాజ సేవ ఎంత బాగా చేసింది అనుకో. ఇప్పుడులాగా అప్పట్లో సెల్ ఫోన్ లేవు, GPS లేవు, గూగుల్ మ్యాప్ లేవు. అందుకని చెప్పి ఈ రోజులో మనం ఎవరన్నా అడ్రస్ అడిగితే ఏమో మాది వెళ్ళండి, అలా పోండి ఇలా పోండి అంటారు. కానీ ఆ జిగేల్ రాణి అడిగినా అడగకపోయినా రోడ్డు మీదకి వచ్చి అటు అమలాపురం ఇటు పెద్దాపురం మధ్య గోదావరి దాటేందుకు బోటున్నది నాగంతకు తస్సాదియా అని సేవ చేసిందర్రా. ఇదిలా ఉంటే ఇంకొంతమంది జిగేల్ రాళ్ళు ఉండేవారు, ఎంత చక్కగా సేవ చేసేవారు అనుకున్నారు. ఎలా గురువు గారు? విద్యా సేవ చేసేవారయ్యా. విద్యాసేవ గురువు గారు ఏం చేసేవారంటే అంటే అమలాపురం, అంటే ఆపురం, అంటే ఇష్టాపురం లాగుతారు ఆంధ్రా జనం. అంటే అమలాపురం, అంటే ఆపురం, అంటే ఇష్టాపురం లాగుతారు ఆంధ్రా జనం. ఎంత
బాగా చేసిందర్రా. ఇంకా స్కూల్కి వెళ్ళక్కర్లేదు, వీళ్ళ దగ్గర నేర్చేసుకోవచ్చు జీవితాంతం. ఇంకొంతమంది జిగేలు రాళ్ళు ఉన్నారు. ఈవిడ ఇలా అక్షరాలు ఆలు నేర్పుతుంటే వాళ్ళు మ్యాథమెటిక్స్ సేవ చేస్తుండేవారు. అదేమిటి గురువు గారు? 36, 24, 36 ఒకటి రాదు, రెండు కాదు, 37 నానే ఓ రబ్బి ఇలా మ్యాథమెటిక్స్ లో సేవ చేస్తూ వాళ్ళ సేవలు వాళ్ళు చేస్తూనే ఉన్నారయ్యా. ఈ జిగేల్ రాని ఉందయ్యా, ప్రత్యేకించి యువత. అది ఏంటంటే అది నిద్రపోతున్న ప్రపంచాన్ని లేపుతుంది. అది దీని గురించి అర్థం చెప్పండి గురుగారు. చెప్తున్నా, యువత రెస్ట్ తీసేసుకుంటున్నారు, ఇలాగైతే దేశం ఏం బాగుపడుతుంది, మొద్దు నిద్రలో పోతున్నారని చెప్పి లే 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 ఎంత చక్కటి సేవ చేసిందయ్యా. యువత ముద్దు నిద్రపోయి సోమరపోతుల్లో అయిపోతారని మీరు లేవండి, పని చెయ్యండి, రాజాల్లాగుండని చెప్పి రాజా అని. ఇది ఈ పండగ నాటి వచనాలు. నెక్స్ట్ పండగకి మరిన్ని వచనాలతో మీ ముందుకు వస్తా. అంతవరకు నచ్చినది నాకసలే ఇక నచ్చదురు, నరులెవరు నడవనిది ఆ రూట్లో నే నడిచెదరు. ఏంటో జబర్దస్త్ షూటింగ్ అనగానే తెలియని ఒక టెన్షన్ సార్. ఆడియన్స్ ప్రతిసారి కొత్తది ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. ఆ టెన్షన్ లో వాళ్ళ కోసం ఏదో చేయాలి అంతే. ఇంతవరకు నిజం చెప్పాలంటే స్కిట్ లేదు, ఆ టెన్షన్ లో ఉన్నాం. అందుకని చెప్పేసి కాస్త రైటర్ గారు కూడా లేరు, ఇన్ఛార్జ్ మా మెంబర్స్ కూడా రాలేదు సార్. ఒక్క నిమిషం సార్, టైం అవుతుంది. హలో భయ్యా, శాంతి కుమార్. సార్ తొందరగా రండి, ఇక్కడ స్కిట్ చేయాలి కదా మనం ఇక్కడ. ఆన్ ది వే సార్, వచ్చేస్తున్నాం సార్. సార్ గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ భయ్యా. ఈ రోజు చాలా టెన్షన్ గా ఉంది, ఎందుకంటే మన రైటర్ లేరు. స్కిట్ ఉందంటే అలాగే మీరే ఏదో మేనేజ్ చేసేసుకోండి అని చెప్పారు. భలే వాళ్ళు సార్, ఇంత మంది ఉన్నాం, తలా ఒక పని చేసేస్తే స్కిట్ అదే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ భయ్యా, థ్యాంక్ యూ. మన టీమ్ లో ఈ రోజు నాగ్గాడు కూడా లేడు, అందుకే పంచులు వేస్తా ఉంటున్నాం సార్. ఆడుంటే ఒకటే ఏనివాడు. ఈ రోజు మనం ఎలాగైనా చేసి ఎర్రగొట్టేయాలి అంతే. బల్లా సార్, ఇలాంటి పిచ్చి 3 వీలర్ పంచులు వేయొద్దు సార్. సారీ సార్, ఏమనుకోకండి. సార్ కి 3 వీలర్ పంచులు అంటే చాలా ఎలర్జీ, తెలుసు కదా. మనకి త్రివిక్రమ్ పంచులు కావాలి, 3 వీలర్ పంచులు కాదు సార్. వీళ్ళ తరపున నేను సారీ చెప్తున్నాను సార్. ఈసారి క్షమించాను. లైన్ ఏంటంటే ఓపెన్ చేస్తే క్యారేజ్ కదా సార్, క్యారేజ్ కదా సార్. అంటే లంచ్ టైం అవుతుంది కదా, అందుకని. పర్లేదు సార్, మనం స్కిట్ అయినాకే తిందాం, నో ప్రాబ్లం. దిస్ ఇస్ లాస్ట్ అండ్ ఫైనల్ వార్నింగ్ టు యూ. ఓకే ఓకే. ఓపెన్ చేస్తే ఒక హీరో హీరోయిన్ కార్ లో లాంగ్ డ్రైవ్ కి అలా వెళ్ళిపోతున్నారు. ఇలా లాంగ్ డ్రైవ్ కి వెళ్ళిపోతున్నారు. బాగా అలిసిపోయిందేమో పాప హీరోయిన్. హీరో భుజం మీద ఇలా వాలి, డార్లింగ్ నీకు విషయం తెలుసా, నేను ఒక కలగన్నాను అంది. ఏ హాస్పిటల్లో? ఏ హాస్పిటల్లో? దించు. ఆటో పంచులు వేయొద్దని చెప్పానా నేను? ఎన్నిసార్లు చెప్పాను నీకు? ప్రతి వాడు ఆటో రాంప్రసాద్ చచ్చిపోతారయ్యా. ఆటో రాంప్రసాద్ ఏమైనా ఇంట్లో ఉంటాడా, ఆటోలో ఉంటాడా? స్కిట్ చేయండి అయ్యా. ఆటో పంచులు వేయకండి, స్మెల్ వచ్చేస్తున్నాయి. మంచి పంచులు వేయండి. ఆటో అతని ఎమోషన్ కోరికనేకండి, క్రియేటివిటీలో ఉన్నాడు పాపం. వీళ్ళు ఏంటో సార్, ఎన్ని స్కిట్లు చేసినా పుసుక్కనేస్తారు. మీరేమన్నా రాంప్రసాద్ అయ్యా? ఆడే గొట్టంగాడు. హీరో హీరోయిన్ అలా వెళ్తున్నారు. బోర్ కొట్టింది. అప్పుడు హీరో ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పి హీరోయిన్ తో అన్నాడు, డార్లింగ్ టైం ఎంత అయింది అని అడిగాడు. హీరోయిన్ దగ్గర వాచ్ లేదు కానీ టైం చెప్పింది. ఏదో మంచిది ఉండాలండి ఇక్కడ. సార్ అతను ఏం అడిగాడు సార్? డార్లింగ్ టైం ఎంత అయింది అని. నిన్న ఈ టైంకి ఎంత అయిందో అంత అయ్యింది. ఎన్నిసార్లు చెప్పించుకుంటారు? అయిపోయింది. కూల్ గా ఉందాం అనుకుంటాను సార్, క్రూయల్ గా చూడాలనుకుంటారు నన్ను వీళ్ళు. ఇంకా మన వాళ్ళు ఉన్నారు సార్, వాళ్ళు పిల్లలు రమ్మని తొందరగా.
హాయ్ సార్, గుడ్ మార్నింగ్ సార్. మనకి రైటర్ గారు లేరు, క్యాంప్ వెళ్ళారు. అయ్యో, మన శాంతి గారు ఉన్నారు కదా సార్. ఇప్పుడు ఆయన వేసిన పంచులతోటే వాంతులు విరోచనాలు అవుతున్నాయి ఇక్కడ. వీళ్ళు వచ్చారు కాబట్టి మళ్ళీ స్టార్ట్ చేస్తున్నా. స్కిట్ లోకి వెళ్తే ఆటోలోనే కదా సార్. రాగానే నిన్ను చంపేస్తాను అనుకున్నా ఉంటే చంపేస్తా వచ్చి రాగానే పంచులేసే ఉంటే టీము ఎనర్జీ కోసం నువ్వు వేస్తే ఎనర్జీ ఎనర్జీ లాగా ఉంది. మంచి స్కిట్ చెయ్యండి అయ్యా. మీరు అందరూ ఇలాంటి పంచులు వేస్తుంటే నాకు ఇంట్రెస్ట్ రావట్లేదు. ఇంట్రెస్ట్ ఏంట్రా చూస్తున్నారు? ఇంట్రెస్ట్ రావట్లేదు అంటున్నారు. అదే ఇంట్రెస్ట్ అన్నారు, ఎటు నుంచి వస్తున్నా ఏంటో అసలు ఎప్పుడైనా స్కిట్ రాయాలంటే కన్ను పట్టుకుని వెళ్ళేవాడిని. వీళ్ళ దెబ్బలకి కర్రలు కత్తులు పట్టుకుని రావాల్సి వస్తుంది. స్కిట్ లోకి వెళ్ళిపోతాం సార్. హీరో హీరోయిన్ కారులో వెళ్ళిపోతున్నారు. సాయంత్రం అయింది. బొళ్ళు మన వర్షం పడుతుంది. కారు పక్కన ఒక దాబా దగ్గర ఆపాడు. హీరోయిన్ కి హీరో కాఫీ ఇప్పించాడు. కాఫీ తాగేశారు అబ్బాయి. మళ్ళీ బయలుదేరారు. కారు వెళ్తుంది. చీకటి కదా, క్షణంగా దొంగలు పడ్డారు. దెబ్బలేమన్నా తగిలినాయి సార్? దొంగలు పడ్డారంటే దెబ్బలు తగిలాయి అంటాడా వీడు. జర్నీ చేశారు. చీకటి పడిపోయిందిరా. రాత్రంతా జర్నీ చేశారు. సూర్యోదయం అయ్యింది. మరుసటి రోజు రే ఎక్కడికి వెళ్తున్నావు? మరుసటి రోజు అన్నారు కదా సార్, బోర్డు తీసుకుని వెళ్తున్నాను. బాగుందిరా. అవును, ఇది మన ప్రాపర్టీ వాళ్ళు చేసిన దానిలో లేదే. లేదు సార్, నేనే తయారు చేసుకున్నాను సార్. తయారు చేయించుకున్నావా? 70 ఎపిసోడ్ నుంచి ఇదే బోర్డు కదా సార్, అందుకని తయారు చేసుకున్నాను సార్. వీడురా ఆర్టిస్ట్ అంటే. పని చేయకుండా పని చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. నెక్స్ట్ ఎపిసోడ్ లోకి వెళ్తావు రే. అయితే తెల్లారిపోయింది. జర్నీ చేశారు. కానీ సడన్గా కారు ఆగిపోయింది. రోడ్డు పని జరుగుతూ ఉంటుంది సార్. ఆగిపోయింది. మీరు చెప్పండి సార్ ఏమైందో. అప్పుడు హీరో బ్యానెట్ ఓపెన్ చేసి చూశాడు. ఓ షిట్ మై గాడ్ డార్లింగ్, కారులో పెట్రోల్ అయిపోయింది. ఒక అంగుళం కూడా ముందుకెళ్ళదు, ఎలాగా అన్నాడు. అప్పుడు హీరోయిన్ నాకు తెలిసి వెనక్కి వెళ్ళిపోదాం అంటది. మంచి పంచే కదా సార్. ఒరే పెట్రోల్ లేదు, ముందుకెళ్ళదంటే వెనక్కి వెళ్ళగలుగుతుందిరా కారు. పోయింది. మీ అందరితో నేను స్కిట్ చేయాలంటే నా వల్ల కాదు. సారీ సార్, నా మూడు పోయింది. ఎక్కడ పోయింది మూడు? ఎదుగుతున్నారు వీళ్ళు. ఒక్క నిమిషం సార్, దొరికేసి సార్. మూడు పోవడం అంటే ఇది కాదురా, చెయ్యాలనే ఇంట్రెస్ట్ పోయినట్లేక. మీరు ఈ స్కిట్ ముందుకెళ్ళనివ్వరా. కొత్త స్కిట్ తయారు చేద్దాం. ఈ స్కిట్ ఏంటంటే, ఓ ఇద్దరు భార్యాభర్తలు ఉన్నారు. వాళ్ళకి పెళ్ళైందా సార్? భార్యాభర్తలు అంటే పెళ్లి అయితేనే కదా అంటాం. అంటే నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు కదా సార్. మళ్ళీ ఇంకొకసారి పని చేసామంటే పగిలిపోతుంది ఏమనుకుంటావు. అయిపోయింది, నాకు ఇంట్రెస్ట్ లేదు అసలు. మన వల్ల స్కిట్ ముందుకెళ్ళదు, నా వల్ల కాదు. పవన్ రైటర్ గారికి ఫోన్ చేసి చెప్తాను. కలవట్లేదు సార్, ఏదో కోడ్ అడుగుతుంది. కోడ్ అంటే చెప్పండి, అమెరికా కోడ్ చెప్పండి. బాయిలర్ కోడి 100 రూపాయలు సార్. నాటుకోడి వచ్చి 150 రూపాయలు సార్. మన జబర్దస్త్ కంటే ఒక 10-20 తగ్గిస్తారు, మీకంటే ఒక 100 రూపాయల దాకా తగ్గిస్తారు. కాదు, అమెరికా కోడు 001. చెయ్యి అమెరికా కోడు. సార్ ఒకసారి లైన్లన్నీ బిజీగా ఉన్నాయంటే తిరిగి కాల్ చేయమంటుంది. హలో, ఎందుకు తిరిగావు? తిరిగి కాల్ చేయడం అంటే బొంగర్లా తిరగం కాదు పవన్. కాసేపు ఆగి ఫోన్ చెయ్యమని నేనే చేసుకుంటా. అవుట్ గోయింగ్ వెళ్ళట్లేదు. ఏమేం సార్? నా ఫోన్ నుంచి అవుట్ గోయింగ్ వెళ్ళట్లేదు. ఎందుకు వెళ్ళ సార్? ఇలా ఇవ్వండి. చూడు ఒకసారి. అయ్యా చూడండి, వెళ్ళిపోయింది. పాచిపోయిన పంచి కోసం 25,000 ఫోను. 25,000 ఫోన్ పాలించాడు వాడు. ఎందుకు ఏడుస్తున్నావు? సార్ నేనే పని చేయలేదు సార్, నాకు కొట్టదు సార్. అబ్బా నాకు తెలుసా, 200 ఎపిసోడ్ చేసి ఒక్క డైలాగ్ చెప్పలేదు, పంచి చెప్తావు. నేను ఎలా ఎక్స్పెక్ట్ చేస్తాను? ఊరుకో. నీ పేరేంటి చెప్పు నాన్న. నేను చెప్పను సార్. చెప్పు నాన్న. నేను చెప్పను సార్. అరే చెప్ప. రామ్ ప్రసాద్. ఈ
ఒక్క పేరు చాలరా నిన్ను కుమ్మేయడానికి. శివప్రసాద్, దుర్గా ప్రసాద్, వెంకట ప్రసాద్, రాఘవేంద్ర ప్రసాద్ ఇంతమంది ఉండగా వీళ్ళంతా ఆ పేరు పెట్టుకున్నారు సార్. సారీ సార్, నెక్స్ట్ వీక్ మంచి స్కిట్ తో వస్తాను, ఏమనుకోకండి. బాబు గారు నమస్తే అండి. చుట్టాలు బాగున్నారా సార్? మీరు బాగున్నారు కదా సార్? మేడం మీరు బాగున్నారు కదా? చుట్టాలు బాగున్నారు కదా? మీరు ఉండగా చుట్టాలు బాగుండాలండి. ఏం లేదు, ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటేనండి, వర్షాలు బాగుంటాయి, పొలాలు బాగుంటాయి, చుట్టాలు బాగుంటాయి, కుటుంబాలు బాగుంటాయి. అక్కయ్య తమ్ముడు బాగున్నావా? బాగున్నాను. మీరు వస్తున్నారని చెప్తే నేను స్టేషన్ కి వచ్చేవాడిని కదా కారు తీసుకుని. పర్వాలేదులేరా, సర్లే కానీ జూ పార్క్ చూడడానికి వచ్చావురా. అంతే కదా, నన్ను చూడడానికి కాదు కదా. వెళ్ళండి. తమ్ముడు మరి జూ పార్క్ చూడడానికి వచ్చారే, నన్ను చూడడానికి రాలేదా మీరు? ముందు నిన్ను చూసిన తర్వాత జూ పార్క్ వెళ్తాం. ఇలా అన్నారు, బాగుంది. బాగా ప్రయాణం చేసి వచ్చాం గానీ ఆకలి దంచేస్తుంది. వంటగది ఎక్కడుందో చెప్పు, నేను నీకు బ్రహ్మాండమైన విందు చేసి పెడతా. వంట చేసుకోవడానికి నువ్వు ఇక్కడికి వచ్చింది, నీ తమ్ముడు ఉన్నాడు అనుకున్నావా, చచ్చిపోయాడు అనుకున్నావా? అది కాదురా, వంట నువ్వు వండుతావా చెప్పు. నేను వండను, మీరు వండద్దు. మరి ఎలా బామ్మది? ఆన్లైన్ లో ఆర్డర్ ఇస్తాను, హుందాగా దర్జాగా తినండి మీరు. ఓ అది ఆర్డర్ చేయి. చిన్నప్పటి నుంచి ఇంతేనండి. బావగారు చెప్పు, ఏం తింటారో చెప్పండి. సింపుల్ గా ఇడ్లీ మసాలా దోశ చెప్పరా. ఉల్లిపాయ ముక్కలు తినడానికి నా దాకా వచ్చింది మీరు. కొద్ది గ్రాండ్ గా తినండి, ఆన్లైన్ లో పోలిన ఆఫర్లు ఉంటాయి. అంటే నీకు బడ్జెట్ ఎక్కువైపోతుంది. ఏం పర్లేదు, చికెన్ బిర్యానీ చెప్పు. ఇంకా చేపల పులుసు, ఓకే, పత్తరగా గోష్, గులాబీ గుస్, ఒక కూల్ డ్రింక్ వితౌట్ షుగర్, లాస్ట్ లో బల్లిగుడ్లు. అదే భోజనం చేద్దాం, నోట్లో నవ్వుతాం కదా. ఓ సోంపు అండి అది. బావగారు ఇవి మీ ఇద్దరికి సరిపోతాయి అంటారా? ఒరే బొగడా, అవి మొత్తం ఒక్కడికే. అక్కయ్య నువ్వు చెప్పు. చికెన్ బిర్యానీ, కోడి పులుసు, మటన్ ఎగురు, రొయ్యల పులుసు, రొయ్యలు ఎగురు, బొమ్మిడాలు ఎగురు, తర్వాత పెద్ద రొయ్యలు ఫ్యాన్స్. భోజనాలు అంటే చాలు, నీలో ఒరిజినాలిటీ బయటకు వచ్చేస్తుంది. అండి మీరు మా పక్కింట్లోనే ఉంటారంట కదా, బాగా తింటారంట, చెప్పండి ఆర్డర్ బుక్ చేస్తాను. ఒక పాస్తా అండ్ రెడ్ సాస్, ఒక పాస్తా అండ్ గ్రీన్ సాస్, ఒక ఎగ్ పఫ్, ఒక షవర్మా, ఒక పనీర్ షాషి. చాలు ఊర్లో వాళ్ళు కూడా తినాలిగా. మీరు వెళ్ళి ఫ్రెష్ అప్ అవుతుండండి, ఈలో పార్సిల్స్. ఒళ్ళంతా ఎలా ఉంది, స్నానం చేస్తాను అయితే. బామదే బాగారు అబ్బా, వేడి నీళ్ళతో స్నానం చేస్తే ఆ మజానే వేర్రా బాబా. భోజనాలు ఇంకా రాలేదా? వచ్చేస్తాయి మాగారు, వచ్చేస్తే. ఆకలిగా ఉందిరా. వచ్చేస్తాయి, మీరు కూర్చొని చెప్తాను. ఎక్కడున్నా మా గెస్టులు వచ్చారు, కాస్త ఇబ్బంది పడిపోతున్నారు. వచ్చామా, పర్లేదు, వచ్చి ఉంటాను. బామదే అక్కడ వచ్చినప్పుడు లేట్ అవుద్దా? పోలేరా, ఫ్రిడ్జ్ లేదని జ్యూస్ ఉంటే తాగొస్తాను. జ్యూసులు అయితే తాగడానికి మీరు మా ఇంటికి వచ్చింది. ఆన్లైన్ లో అన్ని బుక్ చేసి ఎవరు తింటాడు? నేను ఎర్రోడ్లాగా కనిపిస్తున్నాను, మీ కంటికి బెప్పంగా కనిపిస్తున్నా. అవన్నీ ఎవరు తింటాడు బావగారు? మీ బావగారికి షుగర్ రా, ఆకలికి తట్టుకోలేడు. మర్యాద చేయకపోతే నేను కూడా తట్టుకోలేను అక్కాయ్, నేను కూడా తట్టుకోలేను. హలో, ఎక్కడున్నావమ్మా? చింత చెట్టు దగ్గర వచ్చావు కదమ్మా, నువ్వు వచ్చేసావు. హలో, ఏమ్మా చింతనీడి దగ్గరికి వచ్చావు కదా, లోపలికి వచ్చి ఎదురుగుండా ఇల్లే మాది. అంతే. ఇల్లు లేదా, గ్రౌండ్ ఉందా? నువ్వు ఏ లొకాలిటీలో ఉన్నావమ్మా? ఏ చింత చెట్టు? అమీర్పేట. మరి అంబర్పేట అని చెప్పాను కదా. బావగారు మనం అంబర్పేటలో ఉంటాం కదా, ఆయన ఏమో అమీర్పేట అనుకున్నాడు. పోలేరా, ఆడ వచ్చే లోపల ఏదో తినొచ్చేత లోపలికి వెళ్ళి. ఏదో ఒకటి తినడానిక మీరు ఇక్కడికి వచ్చింది? ఏది పడితే తినడానికి వచ్చారా? ఆన్లైన్ లో బుక్ చేసి నేను ఎవరు తింటాడు? అయిన మిగిలిపోవా? ఎవరు బుక్ చేశాను నేను. కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి, ఆకలి. ఎలకలే అంత ఎనర్జెటిక్ గా ఉన్నప్పుడు మీరు ఎంత ఎనర్జెటిక్ గా ఉండాలి చెప్పండి బావగారు. బయటికి వెళ్తే కాల్ తీసేస్తాను బావగారు. కూర్చొని చెప్తాను. ఇదేంటి సడన్ గా ఇలా సైకోలే మారాడు? హలో, వస్తున్నాను రా. పేకాట వద్దు, సాయంత్రం ఆన్లైన్ లో ఆడుకుందాం పేకాట. ఆకలి వేస్తుంది, ఏం చేయమంటావే? సరే సరే, ఫ్రిడ్జ్ లో ఏదైనా ఉంటే తీసుకొని వస్తున్నాడు చూడు. ఏమేవ్ ఇక్కడ బ్రెడ్లు ఉన్నాయి, అయితే మింగండి. ఆడ వస్తున్నాడు చూడు.
ఏది పడితే అది తినుతాను చెప్పాను కదా బావగారు మేము మొత్తం చెప్పాను కదా ఏం పడితే తినుతాని మా ఇంటికి వచ్చింది ఎందుకు మీరు పాచిపోయిన బ్రెడ్ ముక్కలు తినడానిక ఆకలికి తట్టుకోలేరురా నేను మర్యాద చేయకపోతే తట్టుకోలేనక్క ఏం మాట్లాడుతున్నారు మీరు ఏదో తొందరగా ఆడరా ఏదో పడిపోతారేంటి బావగారు మీరు వచ్చింది బాబు ఎన్నాళ్ళో లేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే బిర్యానీ భలే వాసన వస్తుంది తినండి దీని గురించి దాని నుంచి ఓ మీరు కంగారు పడిపోయారు సారీ రా బామ్మ ఆగాలి కదా మీరు సార్ సారీ సార్ ఆ పార్సల్ వేరే వాళ్ళకి పొరపాటు మీకు తెచ్చేసాను సార్ ప్లీజ్ సార్ అది ఇస్తే వాళ్ళకి ఇచ్చేస్తాను సార్ అలా తినకూడదు కక్కుర్తి ఎవడో బుక్ చేసుకున్న మనం తినడం ఏంటండి అమ్మ పట్టుకోమ్మా జాగ్రత్త పట్టుకో అది కాదురా ముద్దడగడం ఏంటి అంటే అడుక్కోవడానికి వచ్చారు ఇక్కడికి మీ వాళ్ళు నన్ను అడుక్కోమంటారండి ఆన్లైన్ లో బుక్ చేసిన బాబు గారు అత్యనంటే ఓ ముద్ద అడగమంటారేంటి మీరు ఆకలి వేస్తుందిరా వెళ్ళమ్మా నువ్వు వెళ్ళు సార్ ఇందులోకి అప్పుడు మిస్ అయింది బావగారు ఇచ్చేయండి బాగుండదు చీపుగా ఉంటది అప్పుడాలి దొంగతనాలు చేయకూడదండి చేయండి బాగుండదు తీసుకోమ్మా వెళ్ళు నువ్వు తీసుకొచ్చావే నీ అంకమ్మ ఆకలి ఇక్కడ కంగారు పడుకుని నుండి ఫోన్ చేస్తాను తొందర చేసి ఆగలేరా హలో ఎక్కడున్నానన్నా ఫిల్మ్ సిటీయా దూరం ఎందుకు వెళ్ళిపోయామ్మా మేము అంబర్పేట అని చెప్తున్నాను కదా వచ్చే పర్లేదు వెయిట్ చేస్తాను ఏం పర్లేదు ఎంత దూరం ఉంటదిరా ఒక 25 కిలోమీటర్లు ఉంటది బాబు వచ్చేస్తుందండి కంగారు పడకండి హలో లేకండి వాడు లోపలికి వెళ్ళాడు కదా మనం ఎస్కేప్ అవుతాం బిస్కెట్లు తినండి మీరు ఊరి మీద పడి బిస్కెట్లు తినడానికి వచ్చారా మా ఇంట్లో వేడి వేడిగా ఆన్లైన్ లో ఆర్డర్ అయితే తినడానికి వచ్చారా ఏంటి కళ్ళు తిరిగి పడిపోయాడా అవునరా వచ్చేదాకా ఆగలేరు పార్సల్ వచ్చేదాకా తొందర పడిపోతారు ఇలా ముఖం మీద పడి నీళ్ళు నాకుతామని తెలిసి ఇవి కూడా కొట్టనే షుగర్ లెవెల్స్ తక్కువ కళ్ళు తిరిగి పడ్డారా నాకయన్నీ తెలీదు ఆటో పిలవరా మర్యాద చెయ్యాల్సిందే నేను హాస్పిటల్కి వెళ్ళాలి ఆటో పిలవరా ఆటో పిలవడం ఏంటి నువ్వు మరిని ఇగో కొత్తగా ఒక యాప్ వచ్చింది డౌన్లోడ్ చేసి అందులో క్యాబ్ బుక్ చేస్తే ఫస్ట్ రైడ్ ఫ్రీ హాస్పిటల్కి వెళ్ళాలి బుక్ చేయి పూల్ బుక్ చేసే నాకు హలో టాక్సీ ఎక్కడ ఉన్నావమ్మా ఓ 4 ఎక్కించుకుని రావాలా వచ్చి ఇక్కడే ఉన్నారు వెయిట్ చేస్తాంలే పర్లేదు మనం వెళ్ళాల్సింది హాస్పిటల్కి రా అదిగో పార్సిల్ వచ్చేసింది భోజనం వచ్చింది లేకండి భోజనం వచ్చింది భోజనం వచ్చి మీద పడిపోతావు అక్కాయి మనిషికి అసలే ఒంట్లో బాగోలేదు వేడి పెట్టి చంపేస్తావు బావగారు నువ్వు వచ్చినోడా నీ ఇంటికి చుట్టాలు రారు అంటే ఎందుకు వస్తారా ఇదే నన్ను చేసే మర్యాద ఇంకోసారి మమ్మల్ని ఇంటికి పిలిచామంటే చంపుతా మన ఊరు వెళ్ళిపోదాండి ఒక్క నిమిషం మాకు ఆన్లైన్ లో 1+1 బస్ టికెట్లు ఉన్నాయంట ఆఫరు సోదరా అరే పెళ్ళంటే నూరెళ్ళమంటారా ఆదరా బాదరా నువ్వు వెళ్ళెళ్ళి కోతిలో పడుతున్నా సార్ నమస్తే సార్ మేడం నమస్తే అండి ఇక్కడ మ్యారేజ్ రిజిస్టర్ ఆఫీస్ అండి ఏదో నా కర్మగాలి ఏదో ఈ పోస్ట్ చేస్తున్నాను కానీ నిజంగా ఐ హేట్ లవ్ మ్యారేజెస్ అండి ఎంత చక్కగా నా పెళ్లి పెద్దలు కుదిర్చారు ఎంత బాగా జరిగింది అనుకున్నారు ఓ పక్క పందిట్లో భోజనాలు ఓ పక్క చుట్టాలు ఓ పక్క మేళ తాళాలు అన్నట్టు మర్చిపోయాను అప్పుడు నా పెళ్లికి నాగబాబు గారు కూడా వచ్చారు అప్పుడు మీ వయసు 10 ఏళ్ళు సార్ ఇంకో విషయం తెలుసా అప్పుడు నా పెళ్లి కుదిర్చింది దగ్గరుండి పళ్ళన్నీ చూసుకున్నది అనసూయ గారే అంత చక్కగా జరిగింది ఏం చేస్తాం డ్యూటీ చేసుకోవాలి కాబట్టి సార్ టీ తెమ్మంటారా ఎలా తిరిగలేపా కలయా నిజమా తొలి రేయి హాయి మహిమా కలయా నిజమా
సార్ నమస్తే సార్. ఎన్నిసార్లు చెప్తావు? వెళ్ళబా, వెళ్ళి టీ తీసుకురాబా. నమస్తే సార్, మేము పెళ్లి చేసుకోవడానికి వచ్చాం. ఓ సారీ సార్, మా అటెండర్ అనుకుని టీ తెమ్మన్నాను, ఏం అనుకోకండి సార్. పర్లేదండి. పర్లేదా? అయితే వెళ్ళి టీ తీసుకురా పో. ఎందుకు వచ్చారు చెప్పండి. మేము పెళ్లి చేసుకోవడానికి వచ్చాం సార్. ఇదేం కామరా మీకు రిజిస్టర్ ఆఫీస్ లో పెళ్లి చేసుకోవడం ఏంట్రా? ఎందుకు లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు మీరు? మాది లవ్ మ్యారేజ్ సార్, అడ్వెంచర్ లవ్ స్టోరీ. అబ్బా, అంత పెద్ద అడ్వెంచర్ లవ్ స్టోరీ ఉందా? ముందుకు వచ్చేస్తాను రే, ముందుకు వచ్చేస్తాను. చెప్పరా మొత్తం నీ లవ్ స్టోరీ ఏంటో చెప్పు నువ్వు. అప్పట్లో మా పెళ్లి కోసం మేము చాలా పోరాడాం సార్. పెద్దవాళ్ళని అడిగాం, వాళ్ళు ఒప్పుకోలేదు. వద్దు, లవ్ మ్యారేజ్ వద్దురా, నా మాట విని ఇంటికెళ్ళి పెద్దవాళ్ళు చూసిన పెళ్లి చేసుకో. నో సార్. అంత నచ్చిందా అమ్మాయి నీకు? ఎక్కడుందా అమ్మాయి? అదిగో. హాయ్ సార్. ఏంటి నీ అందం చూస్తున్నా అనుకుంటున్నావా? ఎముకలు లెక్క పెడుతున్నాను. ఏ సార్ ఏం మాట్లాడుతున్నారు సార్? మీ పెళ్లికి వచ్చామా, పెళ్లి చేయండి. అసలు మీది నిజమైన లవ్ అని నేను ఎలా నమ్మాలి? సార్ మాది నిజమైన లవ్వే, మీరు నమ్మి తీరాలి. ఎలా నమ్మాలి? నా కోసం ఇది కొన్నాడు, ఇవి కొన్నాడు, ఇది కొన్నాడు, ఇవి కొన్నాడు, ఇవి కొన్నాడు. ఎన్ని ఎకరాలు అమ్మేసేవరా? 3. మిగతా ఏమన్నా దాచుకోరా? నా మాట వినరా. లవ్ మ్యారేజ్ గురించి ఆస్తులు అయితే తగలబెట్టుకోకరా. ఇంటికెళ్ళి పెద్దవాళ్ళు చూసిన పెళ్లి చేసుకోరా. సార్ తన నా మీద ఒక కవిత రాసింది సార్, అది వింటే మీరు ఇలా అనరు. ఏది చెప్పమ్మా ఒకసారి. నా పేరు వెన్న. ఆపేవే చెప్పు. మధ్యలో ఏంటను స్పెషల్ ఎఫెక్ట్ ఇస్తున్నావేంటి? నా పేరు వెన్న, మా అమ్మ నన్ను కన్నా, నేను నీ కోసం ఉన్నా, నన్ను పెళ్లి చేసుకో కన్నా. అక్కడ పడిపోయాను సార్. చాలా బాగుందిరా. మరి నువ్వు దాన్ని చూసి ఎలా ప్రేమించావు నాకు తెలియాలి కదా. అసలు ఏం చూసి ప్రేమించావు మొహంలో? సార్ ఆ కళ్ళు, ద్రాక్ష పళ్ళు, అబ్బా ఆ ముక్కు చిక్కుడుకాయ, అరే ఆ గడ్డం కందగడ్డ. ఒరేయ్, నీకు ఇది రైతు బజార్లో దొరికింది కదా? ఎగ్జాక్ట్లీ, బాగా చెప్పారు. ఎలా చెప్పారు సార్? నువ్వు చెప్పిన పోలికలకి అక్కడే దొరుకుతుంది సార్. నా మాట విను, ఈ కూరగాయలు పోలికలు అయ్యొద్దు, వదిలేసేయి. ఏం మాట్లాడుతున్నారు సార్? నాకేడు సార్ తక్కువ? అసలు బయటికి పోతే నాకు ఎంతమంది ఐ లవ్ యూ చెప్తున్నారు తెలుసా? ఏంటి అలా గుడిగుడ్డ చూస్తున్నావు? నేను కొడితే నువ్వు ఎక్కడికి వెళ్ళి పడతావో తెలుసా? కొట్టానంటే పళ్ళు రాలిపోతాయి. ప్రేమదంటే పెద్ద మీ ఇద్దరు లైలా మజ్నులా వచ్చారు. ఎందుకు సార్ మా ప్రేమను అడ్డుకుంటారు? అప్లికేషన్ ఫిలప్ చేసాం, నా పెళ్లి చేయాల్సిందే. అప్లికేషన్ ఫిలప్ చేశారా? ఇదేనా మీ అప్లికేషన్? అవును సార్. మీ ఇద్దరు పేర్లు రాస్తున్నాయి కదా? అవును. తీసుకో, వెళ్ళిపో. ఏంటి సార్ ఇలా చించేశారు? ఏ డీజేలో తరుణ్ మాస్టర్ టన్నులు కొద్ది పేపర్లు చూపితే ఒక్కడ అడగలేదు, ఒక కాగితం చూపితే నన్ను అడుగుతారా? మన ప్రేమ కత్తే వెళ్ళిపోతాం పద, ఏదైనా పార్క్ వెళ్ళి ప్రేమించుకుందాం పద. చిచ్చై, పొద్దున్నే వస్తారే, ఎందుకు వస్తారు? పరి రే, నువ్వు కనిపించుకో, వెళ్ళు. దుర్గా సార్ మాకు పెళ్లి చేయండి సార్, మాకు పెళ్లి చేయండి సార్ తొందరగా. లవ్ మ్యారేజ్. రే చూస్తే బాల కార్మికుల్లో ఉన్నావు. ఇప్పుడు చేసుకోకపోతే ఇంకెప్పుడు చేసుకుంటాం సార్? ఏంటో ఏదో కన్న తండ్రిని అడిగినట్టు అడుగుతావు ఏంటో నువ్వు. కన్న తండ్రిని అట్టు అడుగుతావేంటి? బాగా చదువుకుని పెద్దవాడి వైపు పెళ్లి చేసుకోమని చెప్తున్నాను కదా. ఆల్రెడీ పెద్దవాడిని అయ్యాను సార్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ డిజైన్ కంపెనీ సార్. ఏమన్నా ఏమన్నా ఏం సార్? ఆల్రెడీ పెద్దవాడిని అయినా సాఫ్ట్వేర్ ఇంజనీర్ డిజైన్ కంపెనీ. అమ్మ అనసూయ గారు ఈయన ఏం చెప్పాడు? సాఫ్ట్వేర్ కంపెనీలో డిజైన్. కరెక్ట్ గా గెస్ చేశా. ఇలాంటి లాంగ్వేజ్ యాంకర్లకే అర్థం అవుద్ది. పిల్ల ఒకరు చూసుకొని మేము ప్రేమించుకొని ఎలా పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాం సార్. ఇంకా ఏమనుకుంటున్నారు? సార్ అమ్మాయిని చూస్తే నువ్వే ఆశ్చర్యపోతావు సార్, మా ఇద్దరిని చూస్తే కొత్త జట్టు లాగా ఉంటుంది సార్. చూడండి సార్. ఇద్దరిని చూస్తేనే ఆశ్చర్యపోతున్నా. అదే ఒకసారి వచ్చాను, నమస్కారం పెట్టు. నమస్తే సార్. నమస్తే. నువ్వు మళ్ళీ వచ్చావే, ఎందుకే ఈ జీవితంతో ఆడుకుంటావు? సార్ మా పెళ్లి చేస్తారా లేదా? మాకు స్టాంప్ వేస్తారా లేదా? ఏంటే స్టాంప్ వేసేది? నీ మొహానికి నేనే కాదే, ఏ మొగాడు స్టాంప్ వేయడే నీకు. నువ్వు ఇంటికి వెళ్ళిపోయి చాలా సంపార్దానికి చీర కట్టినట్టు ఉండేది సార్. సంపార్దానికి కాదు, సంపార్దానికి శారదానికి కాదు, సంప్రదాయానికి చీర కట్టినట్టు ఉంటుందని చెప్పాలి. చీర కట్టినట్టే ఉండేది. లాస్ట్ కంటే మధ్యలో చీర కట్టదా? వీడు పాటలతో పడేసాడంటే అమ్మాయిని.
ఆ పాటలు కానీ విన్నారు అనుకో మీకే ఆశ్చర్యం వేసేది. ఆశ్చర్యంగా వేస్తుందా? సరే పాడురా, పాడు. నిన్ను చూడగానే చిట్టిగున్న గట్టిగానే కుట్టుకున్నదే నిన్ను మరసి నన్ను మడిచి ఏంట్రా? నన్ను మడిచి ఏం చేస్తావు నువ్వు? నిన్ను మడిచి అంటావా? రిజిస్టర్ ఆఫీసర్ నన్ను పట్టుకుని నిన్ను మడిచి తీసుకెళ్ళి ఎక్కడో మీరు అంతమంది కూరలో ఉప్పు ఎక్కువ తిన్నారు సార్, ఎంత కోపడుతున్నారు? నీకు లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నాను. చెప్పండి సార్. నువ్వు తెచ్చిన బాయ్ ఫ్రెండ్ తోటి నేను పెళ్లి చేస్తాను. కనీసం ఒక్క పాట అయినా అర్థమయ్యేలా పాడమని. ఆగు డోలే, నేను పాడతాగా. నేనున్నా నువ్వు పాడవు, ఈ నాకు పెళ్లి చేయడు. సావండ్రా. మీరైనా ఏం చేస్తారేమో, నాకు ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయాలి. నువ్వు ఇంటికి వెళ్ళి బాగా చదువుకుని పెద్దవాడివై. ఆల్రెడీ పెద్దోడిని. పెద్దవాళ్ళు చూసిన సంబంధం చేసుకుని పెళ్లి చేసుకో. వెళ్ళు. గాడ్ బ్లెస్ యు. రే పొట్టడా వెళ్ళు, ఇదేనా చూసుకో, సరిగ్గా వెళ్ళి చూసుకో. వెళ్ళి పొట్టడా, నీ పొట్టి బోడంకాయ నువ్వు. రేయ్ నువ్వు నన్నే కదా అన్నావు. అయినా మీరు ఏ పెళ్లి జరగనవరా? లవ్ మ్యారేజ్ చేసుకుని నీది ఒక బతికేను రా. ఏంటంటే ఎలా వస్తారు మీరా? ఓ ఇలా ఉమ్మకూడదా? ఉమ్మకూడదు. ఇలా రా. గోరింకతో ఆడిందిలే బొమ్మల ఎక్స్క్యూజ్ మీ. ఎవరో టెర్రరిస్టులు వచ్చారు అనుకున్నాను రా బాబు. I'm a playboy. You're a playboy? This is Appu. అప్పు. I'm going to marry to loving. ఓ తెలుగు వచ్చా? తెలుగు వచ్చు. మరి అందులో ఏడు. నేను చాలా సంబంధాలు చూసారు మా పేరెంట్స్, బట్ ఎవరు కూడా నా కలర్ కి మ్యాచ్ కాలేదు. నేను చెన్నైకి ఒక పెళ్లి పని మీద వెళ్ళాను. అక్కడ నేను ఒక సెల్ఫీ తీసుకున్నాను. ఆ సెల్ఫీలో ఈ పిల్ల పడింది. అయితే ఆమె చూపులు నా హార్ట్ ని టచ్ చేశాను. అప్పుడు నేను ఒక పాట కూడా పాడాను. సూపర్ ఫ్యాంటాస్టిక్. మీరు అక్కడ అమ్మాయి కోసం పాడిన పాట మా కోసం పాడి వినిపించారు. వై నాట్? విడి 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 కెడి మిడి కెడియో విలేనం అరెత్తడి విడి విడి మిడి కొడెత్తై మాడెవరే కడే కుడే తడే మడే కడవిడ కడగిడ ఉడి విడి 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 తడ మిడి విడి ఎడియో విలేనో அரங்கள் மிடி மிடியாதே குடத்தல் மிடியேது கடை குடை தடை தடை கடகிடதல் கடகிடதல். ఆపేవేమి ఆపేవే. ఎంతమందిని పుట్టలో వేసుకుంటావు నువ్వు? ఎంతమందిని పుట్టలో వేసుకుంటావు నువ్వు? జెంటల్మెన్ కంట్రోల్ యువర్ సెల్ఫ్. ఒరే తాడిమట్ట, నేను చెప్పేది నువ్వు. స్క్రీన్ మీద చూసావు కానీ వెనకాల ఏం చేస్తుందో చూసావా? I don't want to bet. I want only friends. ఒరే నేను చెప్పేదినరా, పెళ్లిలో తిని పారేసిన ప్లేట్లన్నీ కలెక్ట్ చేస్తుంటా. దాన్ని చూసి నువ్వు ప్రేమించడం చాలా తప్పురా. అప్పు ఎలా దెబ్బ అయిపోయి నువ్వు. அவன் சொல்றதெல்லாம் போய் உண்மை உன்னா காதலுக்கு பண்ற உண்மையா நான் உன்னா டீப்பா నీ అంటమ్మా నీ ప్రేమ కాదలు ఇసుకు తీసుకెళ్లి పక్కన పెట్టు. డార్లింగ్ నా మీద నీ కన్ను ఉంది కాబట్టి వచ్చిన ప్రతి ఒక్క సంబంధం చెడగొడుతున్నావు. కన్ను కాదే, గన్నిస్తే కాల్చి పారేస్తానేమనుకుంటున్నావు. అయితే నేనే చేసుకుంటా పద. నేను రాను, పెళ్లి చేసుకోను. పెళ్లి చేసుకోను, నాకు పెళ్లి అయిపోయింది. నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయింది, నేను చేసుకోను.